అందరికీ నమస్తే. అందరూ ఆవకాయ పెట్టేశారా? మాది రాయలసీమ కాబట్టి మేము ఆవకాయలైతే తక్కువగానే పెడతాం. అలాగని మామిడికాయ ఊరగాయ చేయకుండా ఉండమనమాట. మామిడికాయ ఊరగాయ చేయాలంటే కూడా ఎక్కువ తిరగబోత పెట్టిన ఊరగాయలే చేస్తాం. కానీ ఈసారి ఆవకాయ పెడదామని అనుకొని మన ఇంటి దగ్గర ఉన్న నైబర్స్ చాలా బాగా మనతో కలిసిపోతారనమాట. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఆ నైబర్స్‌లో ఒకరు నెల్లూరు నుంచి వచ్చి చేరారనమాట. వాళ్ళని నేనడిగాను ఆవకాయలు పెడదామా అని. మీకు ఎప్పుడు కావాలో చెప్పండి. అప్పుడు ఆవకాయలు పెట్టిస్తాను. అదేం పెద్ద పని కాదు అన్నారు. సరే అని నేను ఆవకాయకి రెడీ చేయాలనేసి నేను మా వారితో చెప్పాను. ఆయనేం చేశారంటే మామిడికాయలన్నీ తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ఈ విధంగా కాసేపు ఆరబెట్టారనమాట. తర్వాత తొడిమెలన్నీ కాస్త కట్ చేసేసి ఇప్పుడు ఒక్కొక్క కాయ తీసుకొని ఈ విధంగా కట్ చేశారు. కట్ చేసేటప్పుడైతే చాలా బాగా కట్ చేశారు. అలాగే దాని లోపల ఉన్న గింజలు కానీ అలాగే ఆ జీడి రేకులన్నీ క్లీన్ చేసి ఒక పక్కకు పెట్టారనమాట. ఏ పనైనా చేసేటప్పుడు నాకు మా వారి హెల్ప్ ఉండాల్సిందే. అది పక్కాగా ఈ పప్పుల పొడులు కానీ లేదా ఇలా మామిడికాయ ఊరగాయలు కానీ చేసేటప్పుడు ఆయన హెల్ప్ ఉంటేనే నా వల్ల అవుతుంది. అది కాకుండా ఆయన నాకెప్పుడు హెల్ప్ చేసే దాంట్లో చాలా ముందుంటారనమాట. అంతేకాకుండా ఈ ఆవకాయ అయితే మా పిల్లలకు కానీ అలాగే మా వారికి కానీ చాలా ఇష్టము. కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్గా చేద్దామని అనుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకున్నామన్నమాట. తర్వాత ఆవకాయ పెట్టేకి నేను వెంటనే నైబర్కి ఫోన్ చేశానన్నమాట. ఫోన్ చేసిన వెంటనే వచ్చేసారు. వచ్చేసాక కొలతలతో చేస్తారా లేదు అలాగే చేస్తారా అని అడిగాను. మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను అని చెప్పారు. సరే ఎలా ఇష్టమో అలా చేయండి అని చెప్పాను. ఒక బకెట్లోకి ఒక గిన్నె కొలత ప్రకారము 5 గిన్నెలు మామిడి ముక్కలు వేసుకున్నారనమాట. అలాగే ఆ గిన్నె కొలతతోని 3/4 గిన్నె సాల్ట్ వేసుకున్నారు. సాల్ట్ అయితే రాళ్ళ ఉప్పుని మిక్సీకి వేశారనమాట. తర్వాత ఏ గిన్నెతో అయితే మామిడి ముక్కలు కొలత చేసుకున్నామో అదే గిన్నెతోనే కారపొడి కూడా వేశారు. ఆవపిండి కూడా ఆ గిన్నెకే వేశారు. కాకపోతే నేను కప్పుల్లో ఇచ్చాననమాట. ఇక 1 స్పూను మెంతిపిండి కూడా వేసి దానితో పాటు ఒక 1 స్పూను పసుపు వేశారు. ఈ పసుపు వచ్చి ఆవకాయ మంచి కలర్లో ఉండటం కోసం వేశాను అని చెప్పారు. అలాగే ఒక 2 స్పూన్స్ మెంతులు కూడా వేశారు. మెంతులు అయితే రుచి కోసం వేశానని చెప్పారు. ఇక పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 2 కప్పుల దాకా వేశారు. ఇక చేత్తోనే ఆ ఉప్పు కారం అంతా మామిడికాయలకి పట్టాలని మామిడికాయ ముక్కలు అడుగు భాగంలో ఉన్న వాటినన్నిటిని తీసి పైకి ఇలా కలుపుతూ ఉన్నారనమాట. నేనైతే గరిటితో కూడా కలపొచ్చు కదా అని చెప్పాను. సరిగ్గా కలవు, ఉప్పు కారం అంతా మామిడికాయ ముక్కలకు పట్టవు, చేత్తోనే కలపాలి అని చెప్పారు. చేత్తో బాగా కలిపాక బకెట్తోనే ఎత్తుకొని ఈ విధంగా బాగా కుదిపారనమాట. ఈ విధంగా కుదిపేశాక మళ్ళీ చేత్తో ఒకసారి బాగా కలిపేసి ఒక గుప్పెడు మామిడికాయ ముక్కలు తీసి చూపించారు. ఈ విధంగా మామిడికాయ ముక్కలకు అన్నిటికీ ఉప్పు కారము పడుతుంది ఇలా కలిపితే అని చెప్పారు. అదేవిధంగా ఉప్పు కారం కూడా ఒకసారి చూడమన్నారు. ఒకవేళ చాలకపోతే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు అని చెప్పారనమాట. చూస్తే కరెక్ట్గా సరిపోయి ఉండింది. తర్వాత ఇందులో ఒక 1.5 లీటర్ దాకా మామూలు వంట నూనె పోసాను. చాలామంది నువ్వుల నూనె కూడా పోస్తారు. కాకపోతే నేను ఈసారి ఫ్రీడమ్ ఆయిలే పోసాను. పోసేసి బాగా ఒకసారి చేత్తో కలిపేశారు. మామిడికాయ ముక్కలన్నీ ఒక లెవెల్గా ఉంచినట్లు చేత్తోనే అలా అలా అదిమి పెట్టేశారనమాట. ఇక మూత పెట్టి ఉంచండి, 3వ రోజు చూద్దాము. మామిడికాయ ముక్కలు నానడం వల్ల ఒకవేళ ఉప్పు కారం చాలకపోతే అప్పుడు కూడా కలుపుకోవచ్చు అని చెప్పారు. ఇక 3వ రోజు నేను మూత తీసి చూశాను. చూసిన వెంటనే అబ్బా అని అనిపించింది. ఎందుకంటే కలర్ఫుల్గా ఆయిల్ అంతా పైకి అలా తేలుతూ ఉండే లోపల ఇక నోరు ఊరికే ఉంటుందా? మీరే చెప్పండి. నోరు ఒకటే ఊరుతుంది. ఎప్పుడెప్పుడు ఆవకాయ తిందామా అని. ఇక బాగా ఒకసారి కలిపేశాను. బాగా కలిపేశాక ఇప్పుడు మా అమ్మాయికి పంపించడం కోసము ఒక డబ్బాని తీసుకురమ్మన్నాను. ఇక డబ్బా తీసుకొచ్చి ఇచ్చాక ఇప్పుడు అందులో వేశానన్నమాట. బాగా పైకి వేద్దామంటే వద్దొద్దు ఆయిల్ అంతా కింద పోతుంది, ఆయిల్ లేకుండానే వెయ్యమ్మా నాకు చాలు అని చెప్పింది. సరే నేను ఆ డబ్బాలో వేసుకొని ఇంటికి వాడుకునేకి మాత్రం ఒక చిన్న జాడి ఉంటే అందులో వేసుకున్నానమాట.
ఇక ఆవకాయ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చెప్పాల్సిన పనే లేదు. ఇంకా తిరుగులేని ఆవకాయ అంటే ఇదే ఏమో అనుకున్నాను. ఇదే మాట నేను నైబర్‌కి ఆవకాయ సూపర్‌గా వచ్చింది థాంక్స్ అని చెప్తే, థాంక్స్ అంతా చెప్పకండి మనలో మనకు ఎందుకు థాంక్స్ అని చెప్పారనమాట. ఇక తర్వాత నేను ఇంకా ఆగలేకపోయాను. ఇక కాస్త వేడన్నం తీసుకొచ్చి అందులో ఆవకాయ వేసి ఇక ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. వేసుకొని కలిపి తింటే అబ్బా! కానీ బీపీ ఉన్న విషయం కూడా మర్చిపోయి నేను తినేసాననమాట. తిన్నాక గుర్తొచ్చింది. అయ్యో! మనకు బీపీ ఉందే ఎలా అని. ఇంకేముంది టాబ్లెట్ ఏసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.